హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్లో కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించి యూనిట్ వైజ్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఈ రోజు నుంచి మనం యూనిట్ 2 సిలబస్ అనేది స్టార్ట్ చేద్దాం. యూనిట్ 2 చాప్టర్ వచ్చేసి బేసిక్ ఆర్గనైజేషన్ అండ్ నెట్వర్క్ ఫండమెంటల్స్. ఇందులో మనకి సబ్ టాపిక్ వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఇందులో మనకి ఫంక్షనల్ కాంపనెంట్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అనేది ఈ రోజు సెషన్లో మనం చూడబోతున్నాం. లెట్స్ బిగిన్ ద సెషన్. ఫంక్షనల్ కాంపనెంట్స్లో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్ చూద్దాము. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్ అనేవి మనకి చాలానే ఉంటాయి. ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయి అని అంటే కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడం కోసం. ఎయిదర్ హ్యూమన్ యూజర్ అయినా లేదు అంటే ఒక ఎనదర్ సిస్టమ్ అయినా సరే కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి ఇన్పుట్ డివైస్ అన్నా లేదు అంటే అవుట్పుట్ డివైస్ అన్న కూడా యూజ్ చేస్తారు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ డివైజెస్ అనేవి బోత్ డేటాని రిసీవ్ చేసుకుంటాయి అండ్ డేటాని డెలివర్ చేస్తాయి. ఫస్ట్ మనం ఇన్పుట్ డివైజెస్ చూద్దాం. ఇన్పుట్ డివైజెస్ అనేవి ఏం చేస్తాయి అంటే మనకి ఏదైనా టాస్క్ అనేది పెర్ఫామ్ చెయ్యాలి అంటే మనకి కొన్ని సిగ్నల్స్ అనే వాటిని పంపిస్తాయి కంప్యూటర్కి. ఆ పంపించడానికి హెల్ప్ అయ్యే ఇన్పుట్ డివైజెస్ అని చెప్పుకుంటాం. మన డేటా అనేది కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటుంది కదండి. ఆ రిసీవర్కి ఎండ్లో సిపియు అనేది ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఎందుకు వర్క్ చేస్తుంది అని అంటే ఇది అవుట్పుట్కి సిగ్నల్స్ని సెండ్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది సిపియులో జరుగుతుంది కదండి. మళ్ళీ అవుట్పుట్ అనేది సెండ్ సిగ్నల్స్ టు ద అవుట్పుట్ డివైజెస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ అనేవి కొన్ని క్లాసిఫికేషన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే కీబోర్డ్ డివైజెస్, పాయింటింగ్ డివైజెస్, కాంపోజిట్ డివైజెస్, విజువల్ డివైజెస్, ఆడియో ఇన్పుట్ డివైజెస్, కాంపోజిట్ డివైజెస్, గేమ్ కంట్రోలర్. వీటిని మనం ఇన్పుట్ డివైజెస్ అంటాము. ఇన్పుట్ డివైజెస్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ కీబోర్డ్. కీబోర్డ్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఇన్పుట్ డివైస్. ఎక్కువగా యూజ్ చేసే ఇన్పుట్ డివైస్ ఏంటి అంటే కీబోర్డ్. ఎందుకు అంటే కంప్యూటర్ సిస్టంలో డేటా ఏదైనా ఎంటర్ చేయాలి అంటే మనం ఫస్ట్ యూజ్ చేసే ఇన్పుట్ డివైస్ ఏంటి అంటే అది కీబోర్డ్ అని చెప్పుకుంటాం. కీబోర్డ్లో మనకి ఎడిషనల్ కీస్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే కొన్ని ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడం కోసం ఎడిషనల్ కీస్ కూడా మనకి కీబోర్డ్లో ఉంటాయి. కీబోర్డ్లో ఉండే కీస్ కొన్ని కింద డివైడ్ చేయడం జరిగింది. ఫంక్షనల్ కీస్ అని, కంట్రోల్ కీస్ అని, స్పెసిఫిక్ కీస్ అని, న్యూమరిక్ కీస్ అని, టైపింగ్ కీస్ అని, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ కింద చెప్పుకుంటాం కీబోర్డ్ అనేది సేమ్ టైపికల్ టైప్ రైటర్లా ఉంటుంది. ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి ఇవి రెండు కూడా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కీబోర్డ్లో మనకి 2 సైజెస్లో అవైలబుల్గా ఉండేది. ఇంతకుముందు ఏంటి అంటే 84 కీస్ కానీ 101 ఆర్ 102 కీస్ కానీ అవైలబుల్గా ఉండేవి. కానీ ఇప్పుడు యూజ్ చేస్తున్న కీబోర్డ్స్లో 104 కీస్ ఉంటున్నాయి, లేదు అంటే 108 కీస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట విండోస్ అండ్ ఇంటర్నెట్లో. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మౌస్ అనేది ఒక పాయింటింగ్ డివైస్ కింద చెప్పుకుంటాం. ఈ మౌస్ ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద ఏదైనా క్లిక్ చేయాలి అన్న యారో మార్క్తో మనం క్లిక్ చేస్తాం కదండి. దేంతో ఆపరేట్ చేస్తాం? మనం మౌస్తోనే ఆపరేట్ చేస్తాం. స్క్రీన్ మీద ఏదైనా క్లిక్ చేయాలి అన్నా, డ్రాగ్ చేయాలి అన్నా, కర్సర్ని మూవ్ చేయాలి అన్నా సరే మనం చేసేది మౌస్తోనే చేస్తాం. మనకి మౌస్ అనేది కర్సర్ని స్టాప్ చేయడానికి, మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కంప్యూటర్ అనేది పూర్తిగా మనకి కర్సర్ని మూవ్ చేయాలి అంటే మౌస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం కర్సర్ని దానంతట అది వెళ్ళిపోలేదు. మనం మౌస్ హెల్ప్తో మనం కర్సర్ని మూవ్ చేస్తూ ఉంటాం. ఇది ఒక ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జాయ్స్టిక్ అనేది కూడా మనకు ఒక పాయింటింగ్ డివైస్ అనే చెప్పుకుంటాం. అంటే కంప్యూటర్ స్క్రీన్ మూవ్ చేయడానికి, కర్సర్ని మూవ్ చేయడానికి మనం యూజ్ చేసేది జాయ్స్టిక్. ఈ జాయ్స్టిక్ అనేది స్పిరికల్ బాల్ అనేది ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ ఎండ్ స్టిక్కి కింద పైన కూడా మనకి స్పిరికల్ బాల్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ జాయ్స్టిక్ అనేది 4 డైరెక్షన్స్లో కూడా మూవ్ చేస్తూ స్క్రీన్ మీద ఉన్న కర్సర్ని మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఒక మనకి ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ ఏంటి అంటే ట్రాక్ బాల్.
ట్రాక్ బాల్ అనేది ల్యాప్టాప్స్కి యూజ్ చేస్తారు. ఇది ఏంటి అంటే బిహాఫ్ ఆఫ్ మౌస్లా ఉంటుంది. దీని స్ట్రక్చర్ అనేది మనకి మౌస్లానే ఉంటుంది. హాఫ్ ఇన్సర్టెడ్ బాల్లా కనిపిస్తుంది. మనం ఫింగర్స్ని యూజ్ చేసి కర్సర్ మూమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది డిఫరెంట్ షేప్స్లో కూడా యూజ్ చేయొచ్చు. బాల్స్ యూజ్ చేయొచ్చు, బటన్స్ అండ్ స్క్వేర్స్ అనేవి యూజ్ చేసి మనం కర్సర్ని మూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్కానర్ అనేది మనకి ఇన్పుట్ డివైస్. ఇది ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సర్టిఫికేట్ తీసుకున్నాం అనుకోండి, కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మనం ఏం చేస్తామో మన మొబైల్లో ఉండాలి అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేసి డాక్యుమెంటరీలో పెట్టి స్కాన్ చేస్తాం మన సర్టిఫికేట్ని. అప్పుడు మన సర్టిఫికేట్ మొత్తం క్లారిటీ అండ్ క్లియర్గా వస్తుంది కదండి. అప్పుడు యూజ్ చేసేది ఏంటి? స్కానరే కదా. స్కానర్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. మనం స్కానర్ ఏం చేస్తుంది? ఒక సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆర్ ఇమేజెస్ అనేదాన్ని కలెక్ట్ చేసి అది కన్వర్ట్ చేస్తుంది డిజిటల్ ఫార్మేట్లోకి, డిస్క్లో మనకి సేవ్ చేస్తుంది. అంటే ఇది ప్రింట్అవుట్ తీయించుకోకముందే ఇమేజెస్ అన్నిటినీ కూడా మోడిఫై చేస్తుంది అనమాట. స్కానర్ అనేది మనకు ఒక ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ మనము అవుట్పుట్ డివైసెస్ చూద్దాం. అవుట్పుట్ డివైసెస్ ఏంటి అంటే మనం చెప్పుకున్నట్టు ఇన్పుట్ అనేది మనం ఎంటర్ చేస్తాం కంప్యూటర్లోకి. నెక్స్ట్ టాస్క్ అనేది ఇచ్చిన తర్వాత అది ప్రాసెస్ చేసి అవుట్పుట్ మనకి రిజల్ట్ రూపంలో కనిపించాలి అంటే అప్పుడు హెల్ప్ అయ్యేవే అవుట్పుట్ డివైజెస్ అని చెప్పుకుంటాం. అవుట్పుట్ డివైసెస్ అనేవి అవుట్పుట్ ఇస్తుంది. డిఫరెంట్ ఫామ్స్లో మనకి అవుట్పుట్ అనేది ఇవ్వచ్చు. ఇమేజెస్ రూపంలో కానీ, గ్రాఫిక్ ఆడియో రూపంలో కానీ, వీడియోస్ రూపంలో కానీ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. ఈ అవుట్పుట్ డివైజెస్ అనేవి కొన్ని డిస్క్రైబ్ చేశారు. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మానిటర్ అనేది ఒక విజువల్ డిస్ప్లే యూనిట్ అని చెప్తాం. అంటే స్టార్టింగ్ ప్రైమరీ అవుట్పుట్ డివైస్ ఏమైనా ఉంది అంటే కంప్యూటర్స్ ప్రైమరీ అవుట్పుట్ డివైస్ ఏంటి అంటే అది మానిటర్ అనే చెప్తాం. మానిటర్ అంటే ఏంటి అనుకుంటారేమో. మానిటర్ అంటే ఏంటి? స్క్రీన్. మనకి కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ కనిపించే స్క్రీన్నే మనం మానిటర్ అంటాం. ఈ మానిటర్ అనేది వ్యూయింగ్ స్క్రీన్స్ అనేవి 2 kindsలో ఉంటాయి మనకి. ఏంటి అంటే క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్ ఆర్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే మానిటర్ అని 2 kinds ఆఫ్ వ్యూయింగ్ స్క్రీన్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రింటర్ అనేది కూడా మనకి అవుట్పుట్ డివైస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇప్పుడు ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే సమ్ ఇన్ఫర్మేషన్ అనేది చదవాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చదవాలి అంటే మనకి సమ్ మ్యాటర్ అనేది ఫోన్లో ఉంటుంది, ఆన్సర్స్ అనేవి మనకు ఫోన్లో ఉంటాయి. అవి మనం ఫోన్లో చూసి చదువుకోలేం. అప్పుడు ఏం చేస్తాం? ప్రింట్అవుట్ తీయించుకుని అప్పుడు చదువుకుంటాం. అప్పుడు హెల్ప్ అయ్యే డివైస్ మనకి అవుట్పుట్ డివైస్ ఏంటి అంటే ప్రింటర్ అని చెప్తాం. అంటే ప్రింటర్లో మనం ప్రింట్ తీయించుకుని పేపర్లో ప్రింట్ అయ్యాక అది మనం చదువుకుంటాం. అదే ప్రింటర్ అని చెప్తాం. ప్రింటర్లో మనకి టైప్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఇంపాక్ట్ ప్రింటర్, క్యారెక్టర్ ప్రింటర్, లైన్ ప్రింటర్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ అండ్ లేజర్ ప్రింటర్స్. ఇవన్నీ కూడా మనకి టైప్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పీకర్స్ అనేవి ఒక డివైజెస్. ఇవి ఏం చేస్తాయి అంటే కంప్యూటర్ ఇచ్చిన కమాండ్ ప్రకారం సౌండ్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనకి నవ్వేడేస్ ఏంటి అంటే వైర్లెస్ స్పీకర్స్ కూడా వచ్చేసినాయి. వైర్లెస్ టెక్నాలజీ కూడా వచ్చేసింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యూజ్ చేసేది ఏంటి అంటే ఇయర్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదండి. ఇయర్ ఫోన్స్ అనేవి మనకి స్పీకర్స్ కింద వస్తాయి. బ్లూటూత్ స్పీకర్స్ అంటున్నాం కదా, అదనమాట. నెక్స్ట్ ప్రొజెక్టర్ అనేది ఒక ఆప్టికల్ డివైస్ అని చెప్పుకుంటాం. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే విజువల్స్ని మనకి షో చేయడానికి, డిస్ప్లే చేయడానికి మనకి ప్రొజెక్టర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది బోత్ స్క్రీన్స్ని అండ్ స్టేషనరీని మూవ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టర్స్ ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటే స్కూల్స్లో కూడా మనకి ఇప్పుడు ప్రొజెక్టర్స్ అనేవి వచ్చేసినాయి. ఎందుకు అని అంటే టు టీచ్ ఎ లెసన్ ఆర్ షోయింగ్ ఎనీ పిక్చర్. ఏదైనా పిక్చర్ మనకు కనిపించాలి అన్న, స్టూడెంట్స్కి చూపించాలి అన్నా కూడా ప్రొజెక్టర్స్ అనేవి వచ్చేసినాయి కాబట్టి అందులో డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. ప్రొజెక్టర్స్ అనేవి థియేటర్స్లో, ఆడిటోరియంస్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దట్స్ ఇట్ అండి. ఇది మన సెషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ గురించి సెషన్లో తెలుసుకున్నాం కదా. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఈ సెషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.